రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం. జీ చట్టాన్ని తీసుకురావడంపై సీతక్క ఫైర్. గాంధీ పేరు తీసేసి ఆయనను మరోసారి హత్య చేస్తారన్న సీతక్క. చంద్రబాబును ఓసారి గురువు అంటారు, మరోసారి కాదంటారు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శ. అసెంబ్లీకి రమ్మంటే రావు, మా తోలు తీస్తావా? కేసీఆర్ కు మంత్రి పొన్నం కౌంటర్. ఇందిరాగాంధీ ఆసుపత్రిలో దారుణం. రోగిని ఇష్టం వచ్చినట్టు కొట్టిన వైద్యుడు. వ్యక్తిగత హక్కుల భంగంపై కోర్టుకు పవన్, ఎన్టీఆర్. మే 12కు విచారణ వాయిదా. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు నిజాలపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో లేదో చెప్పకుండా ఇదివరకు చెప్పిన మాటలే చెబుతున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో యూరియా కోసం రైతులు పడ్డ కష్టాలు పత్రికా సాక్ష్యాలుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్దాలు నిజం కావని ఆయన తెలిపారు. అసెంబ్లీకి వస్తే ద్రోహి ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. చాలా సంతోషంగా చెప్తున్నాను. నేను భూముల ధరలు పెంచినాం తెలంగాణలో, ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. 4 ఎకరాల నోడు ధీమాతో ఉండే తెలంగాణలో. కొద్దిగా డాంబర్ రోడ్డు అంటుకునే 4 ఎకరాల నోడు 50 లక్షల కాడికి అమ్మితే నాకు 2 కోట్ల శ్రీమంతుంది అని చెప్పుకున్నాడు కాలర్ ఎగరేసుకొని. ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు? కుప్ప కూలిపోయినాయి. ఇంట్లో అమ్మాయి పెయింట్ ఉంటే ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులేదు సార్ అని కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు. ఇవాళ లేదు, ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు, ఇప్పుడు కొంటలేడు. దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడ్డమైన ధరలకు అమ్ముకోవాలి. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి నుండి భోపాల్ ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్ మోడీ గారు వచ్చిండు, అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకి ఎంఓయూ చేసి పడేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీళ్లు నిజాల మీద అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చర్చ చేద్దాం, ఎవరు ద్రోహియో ప్రజలే తెలుసుకుంటారు, ఎందుకంటే మన చర్చల ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చెప్పి నిన్న మీ మామ కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు మళ్ళా రిపీట్ చేస్తూ, మీరు తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలన్న చెప్పేదాన్ని మాట్లాడకుండా మీరు మాట్లాడుతారు. ఇంకోటి, మీరు మీ హయాంలో యూరియా బస్తాలు ఆటో వారికి ఫోన్ చేసి ఇంటికి తెచ్చి ఇచ్చిపోయేటోళ్ళు అని చెప్తారు. అంటే మీరు ఏదో నోరుంది కదా మాట్లాడితే గతంలో మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోతారని మీరు అనుకుంటారు. వాస్తవంగా నేను చెప్తున్నా, మీ హయాంలో మీరు ఒకసారి చూడండి, మీ హయాంలో ఈ యూరియా కోసం బారులు తీసి లైన్లో నిలబడ్డది 2020లో. చేయండి, మీ మామగారిని అసెంబ్లీకు చర్చకు తీసుకురండి. అసెంబ్లీ చర్చలోనే నీళ్లు నిజాల గురించి మాట్లాడతారు. జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో వీబీజీ రామ్జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంపై
విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి సీతక్క ఈ అంశంపై మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం మహాత్మా గాంధీ పేరును తీసేసి ఆయనను మరోసారి హత్య చేసిందని తెలిపారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదాని అంబానీల మైనింగ్ తవ్వకాలకు కూలీలను సరఫరా చేసేందుకు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారని సీతక్క మండిపడ్డారు. ఈ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రోజు పేదవారికి సంబంధించిన పథకం. ఇది పేదవారికి ఉపాధి కల్పించాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న ప్రధానమైన నిర్ణయం. పేదవాడికి 2 పూటలు తిండి తినే విధంగా, ఈ రోజు సమాజంలో గౌరవం ఉండే విధంగా, మొత్తం ప్రపంచ వ్యాప్తంలో ఎక్కడ లేని విధంగా మరి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలుపెట్టే తరుణంలో ఎవరు పేరు పెడితే బాగుంటది అని ఆలోచన చేసి జాతిపిత, మొత్తం యావత్ దేశానికే మరి పితామహుడుగా నిలబడ్డ స్వాతంత్ర సమరయోధుడు, అహర్నిశలు స్వాతంత్రం గురించి పోరాటం చేసిన ప్రధానమైన వ్యక్తిగా మరి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరి మహాత్మా గాంధీ లాంటి ఆ మహాత్ముని పేరును తొలగిస్తే రాబోయే కాలంలో మొత్తం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం ఎత్తివేయాలనే ప్రయత్నంలో ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ముందుకు పోతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా రైతు సోదరులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలకు సంబంధించి లేకుంటే ఆ పేదవారు కూడా ఆలోచన చేసి తప్పకుండా దీనిపైన పోరాటం చేయాల్సిందిగా ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువు అని అంటే ఆయన తమపై విమర్శలు చేస్తారని, కానీ మొన్న మాజీ ఉపరాష్ట్రపతిని కలిసి చంద్రబాబే తన గురువు అని చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఒకసారి చంద్రబాబు నీ గురువు అంటే ఆగ్రహం వ్యక్తం చేశావు, మరోసారి తానే స్వయంగా నా గురువు అని అంగీకరిస్తాడని దేవత అంటారు, బలిదేవత అంటారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు చంద్రబాబు నీ గురువు కావచ్చు, సరే గురువు అంటే గుర్తొచ్చింది, అది కూడా ఇష్టం. ఒకసారి ఎప్పుడు అన్నాడు, మళ్ళొకసారి చంద్రబాబు గురువు అంటే ముడ్డుమికెళ్ళంతా అంటాడు. మొన్న ఎప్పుడో వెంకయ్య నాయుడు కనబడ్డప్పుడు చంద్రబాబే నా గురువు అంటాడు. అంటే నువ్వు నీ నోరుకు మొక్కాలను నాయన దేవత అంటావు, బలిదేవత అంటావు, గురువు అంటావు, ముడ్డుమికెళ్ళదంతా అంటావు. ఇక నేను మాట్లాడితే నోరు ఇంకేమన్నాడు అనేది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు, కానీ మా తోలు తీస్తారా అంటూ కేసీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 2 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచి వచ్చి ఏది పడితే అది మాట్లాడతామంటే ఊరుకోమని తెలిపారు. తాము ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్లమని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నామని సీఎం కూడా అదే చెప్పారని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ కూడా పెద్దాయనకు ఏమాత్రం గౌరవం తగ్గకుండా సభను నడుపుదామని అన్నారని తెలిపారు. శాసనసభలో జరిగే చర్చతో రాష్ట్రానికి ఎవరు ఏం చేశారో ప్రజలే తేలుస్తారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా, నేను జోగులాంబటు గద్వాల పాదయాత్ర చేసిన, అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల టు మన ఆలంపూర్. నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను. నిన్న నేను ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తున్నాను. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకోగానే కార్లో కూర్చున్న 2 స్టీరింగ్ ఇచ్చిపెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాము, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ పైకి వాడు పక్కన డుర్రమన్న పక్కన వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేతను నక్కడికి పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. మీరు టీవీలలో వీడియోస్ కట్ చేస్తాం, గ్రీన్ మ్యాట్ చేసారు, చాలా విజువల్ చూస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక ఆయన దయాకర్ రావు రాజేశ్వర రెడ్డి పోలీసులు ఆపుతారు, డైరీ రాస్తాం, ఒక బ్లాక్ డైరీ, ఒక డైరీ, రెడ్ డైరీ. ఏమవుతుందా ప్రజాస్వామ్యంలో? ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతా ఉన్నాం. సిమ్లా ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో దారుణం జరిగింది. రోగిపై వైద్యుడు దాడి చేశారు.
శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోగి పట్ల డాక్టర్ అమానుషంగా వ్యవహరించారు. చికిత్సపై ప్రశ్నించినందుకు బూతులు మాట్లాడుతూ విచారణ రహితంగా దాడి చేశారు. దీంతో రోగికి గాయాలయ్యాయి. అసలే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న రోగిపై దాడి చేయడం దారుణమని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు రోగిని కొడుతున్న వైద్యుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. यहाँ पे बदतमीजी कर रहे पेशेंट के साथ आगे लो ये देख सकते हैं आप एक पेशेंट है ये डॉक्टर बदतमीजी कर रहे हैं यहाँ पे देख सकते हैं आप लो देख सकते हैं आप ये देखो डॉक्टर यहाँ पे बदतमीजी कर रहे हैं पेशेंट के साथ आगे लो ये देख सकते हैं आप एक पेशेंट है ये डॉक्टर बदतमीजी कर रहे हैं यहाँ पे देख सकते हैं आप लो देख सकते తమ ఫోటోలు వీడియోలను అనుమతులు లేకుండా వ్యాపార అవసరాల కోసం సోషల్ మీడియాలో వినియోగిస్తున్నారని, తమ వ్యక్తిగత హక్కులను భంగం కలగకుండా చూడాలని సినీ నటులు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్లపై సోమవారం మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలపై ప్రతివాదులు ఫ్లిప్కార్ట్, అమెజాన్, గూగుల్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ పై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కొన్ని లింకులను తొలగించినట్లు కోర్టుకు ఆయా సంస్థలు వివరించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ తో పాటు ఉమ్మడి పాలనపై విమర్శలు చేశారు. ప్రస్తుత రాష్ట్ర సీఎం చంద్రబాబు గతంలో ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేస్తూ కేసీఆర్ సెటైర్లు వేశారు. విశాఖలో జరిగిన సమ్మిట్లపైన ఆయన చలోక్తులు విసిరారు. అయితే కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను మాజీ మంత్రి అమర్నాథ్ ఏకీభవించారు. వ్యక్తిగతంగా తాను సమర్థిస్తున్నట్లు మీడియా ముఖంగానే ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుపై కేసీఆర్ చేసిన విమర్శలు 100% కరెక్ట్ అని వ్యాఖ్యానించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా, మహబూబ్నగర్ టౌన్లో పెట్టాం. పెద్ద భారీ మీటింగ్ జరిగింది. దాదాపు 70,000 మంది వచ్చిండ్రు. ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, అప్పటికి ఏంటంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి, దూరాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఒక 13 కోట్ల రూపాయల వరకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉండి కట్టడు, ₹1 కట్టడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక్కడ చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? బట్టిగా బ్యారేజ్ ఆ గోడలక కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టాను. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం, అది మీ అందరికీ కూడా తెలుసు. బాంబులు పెట్టి పేల్చడం 2 సార్లు 3 సార్లు పేల్చారు. నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత మార్కెటింగ్ లేదా ప్రతిపక్షాల మీద అన్యాయంగా కేసులు పెట్టడం, దీని మీద వారి శ్రద్ధ ఎక్కువ కనబడతా ఉంది తప్ప, ప్లస్ నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చూసిన దగ్గర నుంచి వీటన్నిటితోడు కడుపుమంట ఒకటి. సో ఏదేమైనప్పటికీ నేను నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఏకీభవిస్తూ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక్క చిన్న మాట కూడా తప్పలేదనేటువంటిది నా తాలూకు వ్యక్తిగత. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్థులు నిరసనకు దిగడంతో క్యాంపస్ ఒక్కసారిగా వేడెక్కింది. యూనివర్సిటీ హాస్టల్లో కట్టెపు మాధుర్య అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. యూనివర్సిటీలో ఎంఎస్సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాధుర్య ఆదివారం ఉదయం అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి వాడుతున్న మాత్రల వల్లనే ఆమెకు ఫిట్స్ వచ్చి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.
నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పట్ల యూనివర్సిటీ మొండి నిర్లక్ష్య వైఖరి న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి ఏర్పాటు చేయాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఈ విషయాన్ని తమన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. లోకేష్ తో భేటీ ఎంతో అద్భుతంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. తన పోస్టులో లోకేష్ ను అన్నా అని ఆప్యాయంగా సంబోధిస్తూ ఆయనతో జరిపిన సంభాషణ ఎంతో సంతోషాన్నిచ్చిందని తమన్ తెలిపారు. త్వరలో జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ CCL తో పాటు సంగీతం, కళలకు సంబంధించిన పలు కొత్త ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ బాధ్యత రహితమైన ప్రతిపక్షంగా తయారైందని మండిపడ్డారు. చిన్నపిల్లలతో రప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారని విమర్శించారు. మేక తలలు నరికి రక్తాభిషేకాలు చేయిస్తూ వారిలో నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నారని దుయ్యబట్టారు. రౌడీ మూకలను కంట్రోల్ చేయడం, శాంతి భద్రతలను కాపాడటం పోలీసులకు సవాలుగా మారిందని తెలిపారు. పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రప్ప నరుగుతామని చెప్పి అది రకంగా. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈ రోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము అంత పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈ రోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ PPP విధానంలో వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈ రోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్ లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్ లో కూడా డెఫినెట్ గా చెప్పారు. వైసీపీ అంతకన్నా మంచి మాటలు ఏమైనా మాట్లాడతారా? మేము క్రైమ్ రిపోర్ట్ చూపిస్తున్నాము, మేము లెక్కలతో సైతం చూపిస్తున్నాము. ఈ రోజు గాంజాకి ఇంతకు ముందు హబ్లా తయారైన ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకుని ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్లే పరిస్థితి. ఇంతకు ముందు లాస్ట్ 5 సంవత్సరాల్లో గాంజా వద్దు అని ఒక వ్యతిరేకంగా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి అటెండ్ అయ్యాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడా? కనీసం మంత్రులు ఎవరైనా అటెండ్ అయ్యారా? కనీసం ఈ రోజు కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈ రోజు గాంజా కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్ లో జీరో చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పుష్ప 2 సార్, పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు